జై భీమ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ మహారాజ్. కాన్షీరామ్ గారి యొక్క ధైర్యమైన మరియు చారిత్రకమైన ఒక సందర్భం గురించి నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 1989లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ 3 సీట్లు గెలుచుకొని దేశ రాజకీయాల్లో తన శక్తిని చూపించింది. బీఎస్పీ పోటీ పడ్డ అనేక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కాన్షీరామ్ గారితో మాట్లాడుతూ, మీ వల్లనే నేను ప్రధాని పదవిని కోల్పోయాను, దీనివల్ల మీరు ఏం సాధించారు అని ప్రశ్నించారు. అప్పుడు కాన్షీరామ్ గారు ధైర్యంగా, రాజభవనంలో నిద్రిస్తున్న నిన్ను, పూరి గుడిసెల్లో నివసిస్తున్న నా సమాజం ఓటు అనే ఆయుధంతో ఓడించింది. ఇది నా సమాజం సాధించిన మొదటి విజయం. ఆకలి, పేదరికం, అవమానంతో జీవిస్తున్న నా ప్రజలు ఓటు విలువను ఏ రోజుకైనా తెలుసుకుంటారు. అప్పుడు ఈ దేశంలో మీ పార్టీ పతనం ప్రారంభమవుతుంది అని సమాధానం చెప్పారు. కాన్షీరామ్ గారు అంటే బహుజనుల ఆత్మగౌరవానికి, రాజకీయ చైతన్యానికి నాందిగా నిలిచారు. బీఎస్పీ పార్టీ ద్వారా అనేక ఉద్యమాలు ప్రజల్లో చైతన్యం కలిగించి జీవితాంతం బడుగు బహుజన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసిన ఒక గొప్ప మహనీయుడు.